ప్రయాగ్రాజ్ అండి. ప్రయాగ్రాజు మనం త్రివేణి సంగమం దగ్గర ఉన్నాము. పొద్దున్నే ఉదయం చాలా ప్రశాంతంగా ఉందండి. త్రివేణి సంగమంలో ప్రయాగ్రాజ్ అందరూ చూస్తున్నారు కదా. త్రివేణి సంగమం ఉదయం ప్రయాణం ఇలా ఆటోలో సాగిందండి. वो वापस जाता है जैसे अभी अपन जा रहे हैं ये तो है किराना का कमानी है। త్రివేణి సంగమం అండి. మనం ఇప్పుడు ఎక్కడైతే త్రివేణి సంగమం అవుతుందో అక్కడికి మనం చేరుకోబోతున్నాము. టూరిస్ట్ బస్సులు అన్నీ వచ్చాయండి. చూడండి, టూరిస్టులు అందరూ ఇక్కడ మీకు కనబడతారు. వచ్చేసామండి మనం త్రివేణి సంగమం. మనం ఎవరైతే ఈ పితృదేవతలకు సంబంధించిన కార్యక్రమాలు అయితే చేసుకుంటారో అక్కడికి మనం చేరుకోవడం జరిగింది. ఇక మీరు చూస్తున్నారు అక్కడ త్రివేణి సంగమం. ఇది ప్రస్తుతం మనం 6 గంటలకల్లా ఇక్కడికి వచ్చాము. ఏంటి జరుగుతుంది ఇది కూడా చూసారు. ఇక్కడ అందరూ కూడా రెడీ అవుతున్నారు కార్యక్రమాలకి. ఉదయం ఇక్కడ కార్యక్రమాలు స్టార్ట్ అయ్యేటప్పటికి 7 అలా అవుతుందండి. 7 గంటల నుంచి వాళ్ళు స్టార్ట్ చేస్తారు. ఇదిగో మనం ఏం చేస్తామంటే ఏదైతే పితృ కార్యక్రమాలకు సంబంధించినటువంటి మనం తెచ్చుకుంటామో కూడా దాన్ని ఇదిగో ఇక్కడ ఈ గట్టులో పడవల ద్వారా మనం లోపలికి వెళ్తాం. ఇది అప్పుడు మనం మాట్లాడుకునే రేటుని బట్టి ఉంటుందండి. ఇదే త్రివేణి సంగమం. ఇది మొత్తం ఇదేనండి. అక్కడ మనకి పడవతోటి మనకి తీసుకెళ్తాడు. అదిగో చాలామంది ఆల్రెడీ వస్తున్నారు చూడండి. ఇక్కడ పడవతోటి ఇలా మన మధ్యలోకి తీసుకెళ్ళి మంచాట ఏదైతే నిమజ్జన కార్యక్రమాన్ని మనతో చేయించడం జరుగుతుంది. ఇలా మనం పడవలో రావాల్సి ఉంటుంది. ఇక పడవలన్నీ కూడా ఈ పక్కన ఇక్కడ ఉన్నాయి చూడండి, గట్టు మీద ఉన్నాయి చూడండి, అదనమాట. पक्षय्या अंतरिक्षं बहुधा भवन्ति या पृथिवीं वन्दन्ति शास्त्राणा త్రివేణి సంగమం బోటింగ్ చేస్తున్నాము. పక్షులు వచ్చాయి ఆ టైంలో, సెప్టెంబర్ ఆ టైంలో అయితే పక్షులు వస్తాయి. అలా వేస్తూ ఉంటాం మనం.
సిగ్నల్ ఉండదు. యమునా నది, యమునా నది, ఇది యమునా నది అండి. త్రివేణి సంఘం దగ్గరకు వస్తున్నాం. హలో, త్రివేణి సంఘం पूछे तो पहले जवाब दे इसका. पूछो क्या? త్రివేణి సంఘం దగ్గరకు వచ్చేస్తాము. हाँ ठीक है. अभी प्रयाग में है. देखो अभी రా వాళ్ళు నడిచొచ్చే దారిలో పదండి, వెళ్దాం పదండి. ఇదిగో ఇది గంగ పారుతుంది కదా. సరస్వతి అంతర్వాహినిగా ఉంటుంది యమున, గంగా నది. ఆ నీళ్ళు ఏవైతే ప్రవహిస్తున్నాయో అది గంగా నది అండి. ఇదేనండి కరెక్ట్గా త్రివేణి సంగమం ఇక్కడేనండి జరిగేది. ఇది త్రివేణి సంగమం జరుగుతుంది ఇక్కడే. త్రివేణి సంగమం యొక్క ఇదిగో గంగా నది పారుతూ ఉంటుంది. ఇక్కడ డ్యాంలో నీళ్ళు కట్టేయడం వల్ల యమునా నది పారట్లేదు. ములిగేయాలి, స్నానం చేసేసి ములిగే ఇక్కడే. ఇదేనండి త్రివేణి సంగమం. చూడండి అందరూ స్నానాలు అయితే చేస్తున్నారు. తర్పణాలు కావాల్సిన వాళ్ళు తర్పణాలు వదులుకుంటున్నారు. తిరుగు ప్రయాణం త్రివేణి సంగమం నుంచి.